ఖబర్దార్ ఉద్యమ ద్రోహులారా, ఉద్యమ నాయకుడి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, ఉద్యమ నాయకుడి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి. జోహార్ పెద్దిశేషన్ రెడ్డి గారికి, జోహార్ పెద్దిశేషన్ రెడ్డి గారికి, అమర హే సుధన్న. నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎంతో దిగ్భ్రాంతితోటి ఈ ప్రాంతానికి సేవ చేసిన నాయకునిగా మా అన్న పెద్దిశేషన్ రెడ్డి అన్న అకాల మరణం చెందడం, ఇక్కడటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎంతో బాధ దుఃఖంతో ఉన్న సమయంలో ఆయన గుర్తింపుగా తెచ్చినటువంటి మెడికల్ కాలేజీ ఎదురుగా సొంత స్థలంలో ఆయన విగ్రహం పెట్టాలని 4 రోజుల క్రితం పెద్దలు రెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నగరానికి సంబంధించిన నర్సంపేట నగరానికి సంబంధించిన పెద్దలందరూ రవీంద్రరావు గారు, మిగతా పెద్దలందరూ కూడా ఆ రోజు ముందుబడి చేయడం జరిగింది. కానీ ఏం జరిగింది, ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లతోటి ఇక్కడ ఈ స్థలంలో పెట్టకూడదు, ఇది ప్రభుత్వ స్థలాలు, ఓకేనా, ఇక్కడ నిర్మించకూడదు, పర్మిషన్ లేదని చెప్పారు. సోయిన్నోడు కానీ, రాజకీయ అవగాహన ఉన్నోడు కానీ, రాజకీయ పరిపక్వత ఉన్నోడు కానీ ఎవరు ఇటువంటి తప్పు చేయరు. నర్సంపేట ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే నర్సంపేట పట్టణమే అసైన్ భూమిలో ఉన్నదన్నది సోయిలేని ప్రజాప్రతినిధులు ఉంటే గిట్లే ఉంటుంది. కాబట్టి నర్సంపేట మొత్తం గులగొచ్చినాకనే ఇది జరగాలి. మరి అంటే ఎందుకు ఈ మాట అంటుంటామంటే అన్ని అసైన్ భూములలోనే ఉన్నాయి, ఇవి పర్మిషన్లు కూడా ఇచ్చిళ్ళు. మరి ఇచ్చినప్పుడు ఇంత సోయి లేకుండా 2 గుంటల భూమిలో ఒక నాయకుని యొక్క విగ్రహం పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే నువ్వు ఆర్డీఓని ఒత్తిడి చేస్తావు, మున్సిపల్ కమిషనర్ని ఒత్తిడి చేస్తావు, రూల్ను ఫ్రేమ్ చేయవు. మళ్ళీ ఎటువంటి నోటీసులు లేవు. ఎటువంటి నోటీసులు లేకుండా నువ్వు కూలగొట్టే హక్కు నీకు లేదు, అధికారులకు లేదు. కాబట్టి దీని వెనుక ఎవరున్నారో ఏం చేసిల్లు అనేది మాకు అంతా తెలుసు. కాబట్టి అధికారుల జోలికి పోకుండా, అధికారులు వాళ్ళకేం సొంతంగా ఏం వ్యక్తిగతంగా ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఉంటేనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మేము ఇవాళ మా సుదర్శన్ రెడ్డి అన్న విగ్రహం ఈరోజే మేము పెడతాం, ఓపెన్ చేస్తాం. దమ్ముంటే ఇక అధికారులు కాదు, రాజకీయంగా మేము తెలుసుకుంటాము. దమ్ముంటే ఎవరిని పంపిస్తారో పంపండి, మేము కూడా చూసుకుంటాం. ఎవరిని దమ్మైందని చూపించుకుంటాం, దాని కథ ఏందో తెలుస్తాం. ఈ రోజే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఇక్కడనే స్థాపించి ఇనాగ్రేషన్ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ఈరోజు వారి యొక్క చివరి రోజు కాబట్టి నేనేమంటున్నానంటే వారి యొక్క చివరి రోజు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు చేస్తాం. మేము మా యొక్క నర్సంపేట ప్రజల యొక్క నాయకుల యొక్క ఆకాంక్ష అది. ఆ ఆకాంక్ష మీద నువ్వు దెబ్బతీసే ప్రయత్నం చేసినావు. ఇంకొక మాట చెప్తున్నాం, ప్రభుత్వ లాంఛనాలతో చేసినావు, ఏం లాభం? ఇంత సెన్స్ లేని నాయకులు ఉంటే ఇక్కడ, ఇంత సెన్స్ లేని నాయకులు ఉంటే ఎట్లా? నువ్వు ప్రభుత్వ లాంఛనాలతో చేసినట్టేనే నువ్వు ఈరోజు వచ్చి ఆయన విగ్రహం ఉంటే ఏం భయం అవుతుంది? నీ చాతగాంతనానికి నిదర్శనం ఇదే. కాబట్టి నువ్వు ఒక్క విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేసినావు కదా, 7 మండలాలలో కూడా పెద్దిశేషన్ రెడ్డి విగ్రహాలు పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ.